ఏలూరులో కార్మిక వర్గ పక్షపాతిగా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఐఎఫ్టీయూకి ఆర్థికంగా సహకరించాలని ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు గడసాల రాంబాబు పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుంచి 4 వరకు ఏలూరులో జరుగుతున్న ఐఎఫ్టీయూ రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ప్రచార నిమిత్తం ఈ రోజు సాయంత్రం స్థానిక దక్షిణపు వీధిలో ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి, జిల్లా అధ్యక్షులు కెవి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాంబాబు, ఐఎఫ్టీయూ నగర కమిటీ ఏలూరు. రేపు నవంబర్ 1, 2, 3 తేదీలలో ఐఎఫ్టీయూ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు ఏలూరులో జరుగుతూ ఉన్నాయి. అలాగే 4వ తారీఖున రాష్ట్ర జనరల్ కౌన్సిల్ కూడా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏలూరు నగరంలో ఇప్పటికే గత 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో అలాగే షాపుల్లో ప్రచారాలు నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమం చాలా భారీగా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దానికి సంబంధించి ప్రజల నుంచి విరాళాలు కూడా సేకరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఇప్పుడున్నటువంటి యొక్క రాజకీయ విధానాలన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం కార్మికుల కోసం లేకపోతే ఇంకేదో కాదు. ఈవేళ వస్తున్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా చిన్న వ్యాపారస్తులు కూడా కబ్జా చేసేటటువంటి పరిస్థితులు మనకి ముందుకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఒక విప్లవకర ఆశయాలతో పనిచేస్తున్నటువంటి ఐఎఫ్టీయూ సంస్థ ఈ యొక్క కార్యక్రమాలకు ముందుకు వస్తూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా ఐఎఫ్టీయూ నగర కమిటీ తరఫున తెలియజేస్తాం.